సజల్ శ్రీనివాస్ గారు ఉన్నారు, రామ్ గోపాల్ వర్మ పిచ్చోడు, ప్రేమ్ పిచ్చోడు లాగా సినిమా పిచ్చోడు అని చెప్పేసి. మిగతా సినిమాలకి పేమెంట్ వస్తుంది, పేరు వస్తుంది, అన్నీ వస్తాయి. బట్ రామ్ గారితో వర్క్ చేస్తే మాకు ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది. ఫస్ట్ సినిమా డైరెక్టర్కి ఎంత తప్పన ఉంటుంది, అంత తప్పన ఉంటుంది. అయ్యో ఈ సినిమా మన కరెక్ట్ తీయకపోతే మన లైఫ్ పోయిద్ది అని చెప్పేసి ఆయనకి అంత ఎక్స్పీరియన్స్ అంతా మర్చిపోతారు. వెనకల ఉందా రామ్ గోపాల్ ఒక చరిత్ర ఉందని చెప్పేసి ఆయనకి ఏం గుర్తుండదు. ఈ సినిమా అంతా కూడా మనోజ్ బాబు టెంపర్, మనోజ్ బాబు యాక్షన్. ఈ సినిమాలో మనోజ్ అంటే ఏంటి, మనోజ్ పెర్ఫార్మెన్స్ ఏంటో చూడగలుగుతాం. చిన్న మిస్టేక్ ఉంటే పెద్ద కవర్ చేయొచ్చు, ఫ్లోలో వెళ్ళిపోద్ది. బట్ ఇప్పుడు అలా కాదు, దాన్ని పట్టుకుని బయటకు లాగుతున్నారు కాబట్టి చాలా అది ఫ్రేమ్ కో సహా ఫ్రేమ్ కూడా క్యాప్చర్ చేసి ఇదేంటి ఇలా చేశాడు, ఇది చాలా బ్యాడ్ ఫోటోగ్రఫీ అని మెన్షన్ చేస్తున్నారు. బుద్ధి చెట్టు కింద కూర్చోబెట్టి జ్ఞానోదయం చేసినట్టు చేసి నీలో ఉన్న సత్తా బయటికి రావట్లేదు, అసలైన శివ టైప్ రావట్లేదు అంటే మళ్ళీ అటాక్ స్టార్ట్ చేశాను అన్నారు. రామ్ గోపాల్ వర్మ అంటే ఒక చరిత్ర. బాలకృష్ణ గారి సినిమాలో డైలాగ్ ఉంటుంది అలాగా, చరిత్ర అంటే మాదన్నట్టు రామ్ గోపాల్ వర్మ అంటేనే తెలుగు సినిమా, ఇండియన్ సినిమా. మీరు ఇప్పుడు కూడా బాంబే వెళ్ళిపోయి తెలుగు వాడిని అంటే కనుక రామ్ గోపాల్ వర్మ అంటారు.